హాయ్ అండి, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇడ్లీ దోశలలో కూడా చాలా బాగుంటుందండి. అంతేకాదు 2-3 రోజుల వరకు మీకు ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 కేజీ మిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. పచ్చడికి మిరపకాయలు మరీ ఎక్కువ కారం ఉన్నవి కాకుండా కొంచెం తక్కువ కారం ఉన్నవి తీసుకుంటే బాగుంటుందండి. ఒకవేళ మీరు పెద్ద సైజు మిరపకాయలు తీసుకుంటే మధ్యకి కట్ చేసుకొని వేయించుకోవచ్చు. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ మిరపకాయలని బాగా మగ్గించుకోవాలి. తప్పనిసరిగా మూత పెట్టుకోవాలండి, లేదంటే మిరపకాయలు పేలే అవకాశం ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఈ మిరపకాయలను వేయించుకోవాలి. మాడిపోతే పచ్చడి టేస్ట్ బాగుండదండి. ఇలా మూత పెట్టి వేయించుకుంటే లోపల వరకు బాగా వేగుతాయి, అలాగే అన్నీ కూడా సమానంగా వేగుతాయి. మిరపకాయలు ఇలా సగం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోండి. ధనియాలు ముందే మిరపకాయలతో పాటు వేసేస్తే మాడిపోతాయండి, అందుకని ఇలా సగం వేగిన తర్వాత వేయించుకోండి. ధనియాలు కూడా చక్కగా వేగిన తర్వాత రుచికి సరిపడా చింతపండును కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. చింతపండు గ్రైండ్ చేసుకునేటప్పుడు కాకుండా ఇప్పుడు వేసుకుంటే కొంచెం మెత్తబడి పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ మిరపకాయలని ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుందాము. చూడండి, ఇక్కడ మిరపకాయలు వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇలా బాగా మగ్గాలండి, ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడం కోసం జార్లోకి వేయించి చల్లార్చి పెట్టుకున్న ఈ మిరపకాయలన్నింటినీ వేసేసుకోండి. వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే జార్లో 6 వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఫ్రెష్ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా వేసేసుకొని 2 కలిసేలాగా ఒకసారి పల్స్ ఇచ్చి జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చాలు. వెల్లుల్లి ముందే మిరపకాయలతో పాటు వేయకుండా ఇలా సపరేట్గా గ్రైండ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. మరీ మెత్తగా మాత్రం అవ్వకూడదండి. చూడండి, ఫైనల్గా పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి. మీరు తీసుకున్న మిరపకాయలు కారంకు తగినట్లుగా ఈ పులుపు ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. దీనికి తాలింపు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.